తిరుపతిలో గణేష్ నిమజ్జనం కోసం అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించి సహకరించాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. తిరుపతిలో గణేష్ నిమజ్జనం అట్టహాసంగా ప్రారంభమైంది. వినాయక సాగర్లో తిరుపతి నగరంలో నెలకొల్పిన విగ్రహాలను మూడో రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే తిరుపతి నగరపాలక సంస్థ తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. మనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు ఆయన అడిగి సార్, గణేష్ నిమజ్జనానికి మన ప్రభుత్వం తరఫున ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఇప్పుడు ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పనులు ఎంతవరకు వచ్చాయి? ఒక నెల రోజులుగా నుంచి దీనికి ఒక పక్కాగా ప్లాన్ చేసుకొని ఇటు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు అందరూ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు, మిగతా అధికారులంతా కూడా కలిసి ఉత్సవ కమిటీతో కోఆర్డినేట్ చేసుకొని దానికి చామంతి శ్రీనివాస్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, ఆర్సి మునికృష్ణ గారు, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో వినాయకుని పూజించిన ప్రతి ఒక్క భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మూడవ రోజు వినాయకుడిని పెట్టి ఇంట్లో పూజించిన వినాయక విగ్రహాలను తీసుకొని వచ్చి ఇక్కడ నిమగ్నం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క వినాయక నిమగ్నాన్ని తిలకిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అలాగే తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వినాయక స్వామి ఆశీస్సులు కలగాలని మరొకసారికి మీ తిరుపతి ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలాగే నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని, ప్రజలందరూ ఎవరు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. పోలీసు కానీ అలాగే నగరపాలక సంస్థ కానీ వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని చెప్పని ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.